ఇంకా పీపుల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి. కమింగ్ టు సందీప్ అన్న, ఎన్ని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. ఆ, అసలు ఇప్పుడు లెట్ సపోజ్ మేము బుల్లి మహాష్మతి అనుకుంటే, రాజ్యం అనుకుంటే, మా మహేంద్ర బాహుబలి ఒక 500-1000 అడుగుల విగ్రహం, గోల్డెన్ విగ్రహం అన్న. ఆ? రానా? సో అన్నతో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటాము. ద ఇంటలెక్ట్ అన్న మాటల్లో కనిపించేది, విచ్ ఐ ఫీల్ పర్సనల్లీ, మేబీ అది పుట్టుకతో రావాలి లేదా ఎదిగేటప్పుడు రావాలి, అప్పటికప్పుడు రాదు. ద వే హీ సీస్ థింగ్స్, హీ పర్సీవ్స్ థింగ్స్ అండ్ హీ ఎక్స్ప్రెసెస్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అదే మనం సినిమాలో చూస్తున్నాం. ఇట్స్ ఈజ్ ఒరిజినాలిటీ అండ్ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ అన్న. ఇంకా అంతమించి ఏం చెప్పలేము. ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ లవ్ యూ. యా, కమింగ్ టు మా డైరెక్టర్ హరీష్ బ్రో, హరీష్ రెడ్డి ఉప్పుల అన్న. వినపడుతుంది అన్న ఈ పేరు, గుర్తుపెట్టుకోండి బాగా, డెఫినెట్లీ వినపడుతుంది. ఒక 4 years బ్యాక్, ఇందాక మనోడు చెప్పాడు కదా, ఎడిటర్ డెమోలో చేశాడని, అందులో హీరోగా చేసింది నేనే. గుర్తుందో లేదో, చాణిక్యకి గుర్తుందా? అందులో హీరోగా చేసింది నేనే. అయితే ఒక 1 year తర్వాత మూవీ చేస్తున్నారని వేరే ఫ్రెండ్ మా దాంట్లో చేసిన యాక్టర్ స్టేటస్ పెట్టి, ఇట్లా కాస్టింగ్ కాల్ పెట్టారు మని, హరీష్ బ్రోని ఒకసారి రీచ్ అవుట్ అవ్వంటే ఫోన్ చేశా. మనీ ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చేసావు, రేపు ఆడిషన్కి రా అన్నాడు. అదేంటి డెమోలో చేశాయి కదా, కన్సిడర్ చేయరా అనుకున్నా. కానీ ఆయన ఈవెన్ సొంత తమ్ముడికి కూడా ఆడిషన్ లేకుండా ఇచ్చే పర్సన్ కాదు. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఒక 1 week తర్వాత నువ్వే చేస్తున్నావు అని ఈ రోల్ అన్నాడు. ఇంకొంచెం డైలాగులు రాసింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ మూవీ లేవు. యా, సో ఒక సంఘటన, ఒక థింగ్ చెప్పాలండి జరిగింది, విచ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ వెరీ, అసలు హ్యూమన్లీ థింగ్ కాదనిపించింది. మేము ఫస్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు 2nd day 3rd day అనుకుంటా, వీఆర్ డూయింగ్ షూట్ అవుట్ సైడ్ గోవా. ఒక లెట్ సపోజ్ ఒక 400 kilometers 300 kilometers బయట ఉన్నాము, చేస్తున్నాము, ఫారెస్ట్ ఏరియాస్లో చేస్తున్నాము. సడన్గా ఈవినింగ్ టైంలో మా కృష్ణ అన్నకి, మా ప్రొడ్యూసర్ అన్నకి గోవాలో పర్మిషన్ ఇష్యూ వచ్చింది అన్నారు. 2 days తర్వాత వీ నీడ్ టు గో దేర్ అండ్ వీ నీడ్ టు షాట్. వెరీ టైట్ షెడ్యూల్లో చేస్తాం అనమాట. సో అన్న అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. హీ వెంట్ దేర్. బిలీవ్ మీ, ఆ డే నెక్స్ట్ డే 48 hours దట్ మ్యాన్, ఆయనే ప్రొడక్షన్ మేనేజరు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్, నిద్రపోలేదు బ్రో. నేను చూసా 48 hours, నేను కల్లారా చూసి చెప్తున్నా. తిరిగాడు. మనిషి ఎక్కడ పడిపోతాడని డౌట్ వచ్చింది. అండ్ దట్ డే ఇస్ హిస్ బర్త్డే. మాకెవరికి తెలియదు బర్త్డే అని, నెక్స్ట్ డే తెలిసింది బర్త్డే అని. అతనుకున్న పేషెన్స్, హార్డ్ వర్క్ మాకు ఇంకా ఇన్స్పైర్ చేసింది. వీ నీడ్ టు డూ మోర్, వీ నీడ్ టు గివ్ మోర్. ఓకే, ఇట్లాంటి పర్సన్తో వర్క్ చేసేటప్పుడు యూ నీడ్ టు గివ్ 100% కాదు 200% ఇవ్వాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసినందుకు. యా, కమింగ్ టు కృష్ణ అన్న, ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను నాకు తెలుసు, అన్న నుంచోబెట్టకూడదు ఎక్కువసేపు, బట్ ఐ ఫినిష్డ్ ఆఫ్. కృష్ణ అన్న, యాక్చువల్లీ నేను అన్న మూవీలో, అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన 2 moviesలో నేను బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేశానండి. అదే నా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పేమెంట్ ఇస్తారు కదా, 1600 నా ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది ఆయనే. వెళ్ళేటప్పుడు టైగర్ అంటారు అందరిని ఆయన, టైగర్ డోంట్ వరీ, మనము ఇంకా మూవీస్ చేస్తుంటాము, ఐ విల్ రిఫర్ యూ, యూ హ్యావ్ టాలెంట్ అది అన్నారు. ఎందుకు పిలుస్తారులే అనుకున్నాం. డెమోకి పిలిచారు, ఆ తర్వాత మూవీకి పిలిచారు ఆడిషన్కి. ఒక డెబ్యూటెంట్గా, ఇట్స్ బీన్ 7 years ఆఫ్ జర్నీ అండి నాది. ఒక డెబ్యూటెంట్గా వాట్ వీ ఎక్స్పెక్ట్ ఏంటంటే, మాకు డైరెక్ట్ రోల్ ఇవ్వక్కర్లేదండి, జస్ట్ పిలిచి ఒక ఆడిషన్ ఇవ్వండి చాలు. ఇఫ్ వీ డోంట్ క్రాక్ ఇట్, ఇట్స్ ఆన్ అస్, అది మా మీద ఉంటుంది. కానీ ఆ ఆడిషన్ ఉంటుంది చూసారా, ఇక్కడ దాకా స్టేజ్ మీద తీసుకొస్తుంది. 7 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, నువ్వు చేసిన వన్ ఆఫ్ ది మూవీ, లీడ్గా చేసిన మూవీకి సందీప్ రెడ్డి వంగ వస్తారు గెస్ట్, కానీ నమ్మేవాడిని కాదు. ఎందుకు నమ్మేవాడిని కాదు. బట్ దట్ ఆడిషన్ గేవ్ మీ దిస్ ఛాన్స్.
థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్. ఇంకొద్దా యా, కృష్ణ, బురుగుల, కార్తిక్ ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మా వాడు హైప్ ఇస్తున్నారు కదా, ఎంత ఇచ్చినా తక్కువే. రేపు పొద్దున మూవీ చేసిన తర్వాత చూసిన తర్వాత మీరంతా తప్పలేదు ఇంతని ఇవ్వచ్చు. బేసిక్గా నేను ఎట్లాంటి అంటే అండి, నేను 10 కిలోమీటర్లు పరిగెత్తాడు, నేను 11 కిలోమీటర్లు పరిగెత్తే టైపు. ఈ మనిషి 30 కిలోమీటర్లు పరిగెత్తి వచ్చి పడుకునే టైపు. సో వెరీ 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 హార్డ్ వర్కింగ్ పర్సన్. కృష్ణని చూసినప్పుడు అనిపిస్తుంది మనం చేసేది నథింగ్, ఇంకా ఇంకా పీక్స్లో చేయాలని. కృష్ణ ఇన్స్పైర్డ్ మీ ఇన్ సో మెనీ థింగ్స్ మ్యాన్, సో మెనీ థింగ్స్. యా, అండ్ ధీరజ్ ఈజ్ మై జిగ్రీ. మనోడుకున్న నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ మనోడు యాక్టర్ డెఫినెట్లీ పెద్ద యాక్టర్ అవుతాడు. అట్ ద సేమ్ టైం తనలో ఒక గొప్ప రైటర్ ఉన్నాడు, సూన్ డైరెక్టర్ కూడా అవుతాడు. నువ్వు డైరెక్టర్ అన్నప్పుడు నన్ను క్యాష్ చేయి, ఓకేనా? అండ్ మా డైరెక్షన్ టీం మామూలుగా ఉండరు, ఇట్లా కనబడుతున్నారు కానీ అమ్మాయికుల్లాగా అమ్మో డేంజర్ వాళ్ళు. క్రేజీ హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మన డిఓపి, మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ అయ్యేసరికి వాడు అనుకుంటాం కానీ ఇంకా ఎట్లా అంటే ఇంక వి బికేమ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామంటే లైక్ ఏం జరుగుతుంది ఏం సంగతి ఆటి గురించి వీటి గురించి మాట్లాడుకోవడం. మా వాడు డెలివరీ చేసిన నెక్స్ట్ లెవెల్ విజువల్స్ మీరు చూస్తారు థియేటర్లో. అండ్ మా కో ప్రొడ్యూసర్ వినయ్ అన్న, ఒక ఇన్సిడెంట్ గోవాలో ఉన్నప్పుడు నాకు కొంచెం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, నాకు మిల్క్ ఎలర్జీ ఉంది. అందరినీ కొంచెం నా ఫుడ్ వేరే తీసుకురండి అన్న అంటే నైట్ అంతా తిరిగి తీసుకొచ్చాడు పాపం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అండ్ మా ఎడిటర్, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, చాణక్య బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా మూవీని ఎంతో కొంత మీకు నచ్చితే ఖచ్చితంగా జనాలకు పుష్ చేస్తారు, ఖచ్చితంగా తెలుసు. అండ్ అది చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మెయిన్ గెస్ట్ సందీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ కమింగ్ టు జిగ్రీస్ అంటే ఏంటి, జిగ్రీస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి నాకు. అంటే ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఈ పెట్రోల్ బంక్ సీన్ ఒకటి ఉంటుంది ఫిలింలో. ఆ పెట్రోల్ బంక్ సీన్ ఉంటుంది. కరెక్ట్గా ఆ సీన్ ఎప్పుడైతే మేము షూట్ చేస్తున్నామో ఆ టైంలో ఐ గాట్ ఎ కాల్ దట్ మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, లైక్ షీఈస్ అబౌట్ టు డెలివర్ అని. కరెక్ట్గా నేను ఆ సీన్ కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే నేను లేను, సపోర్ట్ సిస్టమ్ ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే తన డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు ఉన్నారు. నేను అదే టైంలో జిగ్రీస్ సినిమా చేస్తున్నాను. అండ్ దట్స్ హౌ మై ఫ్రెండ్స్ వర్. అంటే నాకంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. అండ్ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎట్ ద సేమ్ టైం జిగ్రీస్ అనే ఫిలిం చేశానని చెప్పుకోవడం కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే వెరీ ప్యాషనేట్ పీపుల్ అండి. అంటే హరీష్ బ్రో కానీ కృష్ణాన కానీ, అంటే ఫిలిం మేకర్గా ఉండాలి ఆర్ ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఒక పిచ్ ఉండాలన్నమాట. అది డెఫినెట్గా వీళ్ళకు ఉంది. అండ్ కృష్ణ ఈజ్ వెరీ ప్యాషనేట్ గా అండి. అంటే మనీ చెప్పినట్టు ఒక్కొక్కసారి మేము ఒక పాయింట్లో మేము వదిలేసేవాళ్ళం లైట్లే అని, కానీ మనోడు క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రైట్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేము కొద్దో గొప్ప ఎక్కడో చిన్న ప్రమోషన్స్ అట్లా మిస్ చేసామండి. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈచ్ ఎవ్రీ వన్, కిషోర్, దుర్గా అండ్ ప్రసన్న, మనోడు, శ్రీరామ్, ఎవ్రీ వన్, వాళ్ళైతే ఎస్ఆర్ నగర్ వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, పాంప్లెట్స్ ఇవ్వడం, జనాలకి ఎట్లన్నా రీచ్ చేయాలన్నా అని చెప్పి దే టుక్ ఇట్ ఆన్ దేర్ షోల్డర్స్. అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు కాపీస్ చూసుకోవచ్చు, లేదంటే ఏదన్నా వర్క్ చేయొచ్చు. ఈవెన్ ప్రమోషన్లో కూడా వాళ్ళు చాలా రిగరస్గా పార్టిసిపేట్ చేశారు. ఐ రియలీ అప్రిషియేట్. ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దీస్ పీపుల్, మా డైరెక్షన్ టీమ్కి. జిగ్రీస్ ఖచ్చితంగా అండి, మనం చాలా అంటే యాక్షన్ ఫిల్మ్స్ చూస్తున్నాం, లైక్ రకరకాల సినిమాలు చూస్తున్నాం. ఒక లైట్ హార్టెడ్గా హ్యాపీగా ఒక 2.5 hours నవ్వుకొని, మీకు మేమేం మెసేజ్ ఇవ్వలేదు, బట్ మీకు ఇచ్చామనిపిస్తే ఒక మెసేజ్ తీసుకొని లైట్ హార్టెడ్గా ఇంటికి వెళ్ళండి. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్ ప్రతి ఇన్సిడెంట్కి దీంట్లో దెర్ ఇస్ అ రిపీట్ వాల్యూ అండి. మీరు ఖచ్చితంగా రేపు పొద్దున్న యూట్యూబ్లోనో డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు యూ విల్ వాచ్. ఖచ్చితంగా జిగ్రీస్ని ఇంటికి తీసుకెళ్తారు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ November 14. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. చెప్తా అన్నిటి గురించి చెప్తా. మీడియాకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికి కూడా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ లవ్ యూ వాళ్ళకు కూడా.
అంటే 1 వీక్ నుంచి మొత్తం కామెడీ ప్రమోషన్స్ చేస్తున్నాం గట్టిగా, సినిమా కామెడీ జానర్ కాబట్టి. బట్ మా అందరికీ లోపల ఒక వాల్కన పరిగెడుతుంది. మా టీం ఒక 15 మంది ఉంటాం. ఫుల్ టెన్స్ అయిపోయినాం, ప్రెజర్ ఉంది, టెన్షన్ ఉంది. లైక్ అంటే సినిమా బాగాలేకపోతే ముందే వదిలేస్తుండే, సినిమా బాగా వచ్చింది కాకపోతే జనాలకు ఎట్లా తీసుకెళ్లాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిన్న నైట్ ఒక ప్రీమియర్ వేసినాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నిన్న ప్రీమియర్ చేసిన వాళ్ళు? గట్టిగా అరవండి ఒకసారి. ఎట్లా అనిపించింది సినిమా? హార్ట్ఫుల్గా చెప్పండి. నిన్న మాకు కూడా దాంతోనే ఒక రిలీఫ్ వచ్చింది. యాక్చువల్లీ జనరల్గా ఆర్టిస్టులు అందరూ ఇండస్ట్రీలో కంప్లైంట్ ఇస్తుంటారు, మాకు సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు అది అంటారు. బట్ నాకు ఆ కంప్లైంట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి విత్ 0 PR ఎంట్రీ ఇచ్చిన. నాకు రవిబాబు గారు, సురేష్ బాబు సార్, దిల్రాజు సార్, హరిశంకర్ అన్న, కొట్టాల శివ సార్, వీళ్ళందరూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్లో నాకు లీడ్ రోల్ ఇచ్చినారు. బట్ అవి హిట్ కాలేదు యాక్చువల్లీ. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా, నాకు నేను ఎంత సపోర్ట్ ఇచ్చుకున్నా, ఆడియన్స్కి నచ్చే సినిమా తీసేదాకా ఇక్కడ ఎవరికి రికగ్నిషన్ రాదని. అందుకే ఈ సినిమా నేను ఒక 15 monthsలో ఒక 4 ప్రాజెక్ట్స్ చేసిన. ఈ సినిమా మీద 3 years ఉన్నా. ఎందుకంటే ఈసారి కొడితే గట్టికి కొట్టాలని ఫిక్స్ అయిపోయినా. 3 years నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్. ఇంకోటి ఏంటంటే లైక్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా చెప్తున్నా, అంటే ఇది కొంతమంది ఎవరైనా పొగరు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా నాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చి ఉండవు. అది బ్లెస్డ్ దానికి. దాంట్లో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా ఎందుకున్నా అంటే ఈ సినిమా గట్టి నమ్మకం ఉంది. కొంచెం ఓవర్ బట్ చెప్తున్నా, ఇది నా డీజే టిల్లు, ఇది నా జాతి రత్నాలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, సినిమా చూసి తెలుసుకోండి. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చెప్పాలి. ఎందుకంటే అంత కష్టపడ్డప్పుడు చెప్పకపోతే అది బ్లండర్ అవుతుంది. సో ఇదే మాట రేపు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. రేపు ఈవినింగో లేకపోతే ఎల్లుండి పొద్దునో సక్సెస్ మీట్ గ్యారంటీ ఉంటుంది. 100% నవ్విస్తా. నవ్వకపోతే నేను మళ్ళీ యాక్టింగ్ ఎప్పటికీ చెయ్యను. ఇది షూర్, మార్క్ మై వర్డ్స్. అందరికీ చెప్తున్నా. దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ చెప్పాలి. సందీప్ అన్న అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి చెప్పినారు, యూ నెవర్ సీన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పుట్టింగ్ ఏ టీ అని. సేమ్ థింగ్ అన్న, నేను ఒక ప్రొడ్యూసర్ టీ పెట్టడం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసిన. ఎప్పుడన్నా ఆఫీస్ బాయ్ లేకపోతే యూస్ టు పుట్ టీ అంటే అసలు ఆయనకి లేదు. ఎప్పుడైనా ఆఫీస్ బాయ్ లేకపోతే సేమ్ యాజ్ యూజువల్ అంటే ఒక ఆఫీస్ బాయ్తో కూర్చొని కూడా తింటాడు ఆయన, అంత గ్రౌండ్ టు ఎర్త్. అంటే లైక్ అతను చూసి చాలా నేర్చుకున్నాం, ఫాలో అవుతాం. థ్యాంక్ యూ కృష్ణన్న. అంటే నాకు ఫస్ట్ మీటింగ్లో నేను ఫస్ట్ లుక్, ఫస్ట్ సెకండ్ అని అడ్వాన్స్ ఇచ్చిన ఏకైక ప్రొడ్యూసర్. అది నాకు ఎప్పటికి గుర్తుంటుంది. థ్యాంక్ యూ కృష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ ఆయన వర్క్ ఏందో రేపు సినిమాలో చూస్తారు 100%. బట్ ఆయన డెడికేషన్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి 3 times ఆయన ఇంటికి వెళ్ళిండు. అవి 3 కూడా రీసెంట్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సంవత్సరికానికి వెళ్ళినాడు 3 times అంతే. అంతకుమించి ఆయన వేరే దానికి డిబేట్ అవ్వలేదు, మొత్తం సినిమా మీద ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ డెడికేషన్ హరీష్. అండ్ మై కో ప్రొడ్యూసర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు సినిమా వీళ్ళ కోసం అన్నా గట్టిగా ఆడాలి, సీరియస్గా చెప్తున్నా. మస్తు మొండి నా కొడుకులు అన్నందుకు సారీ, బట్ గట్టిగా సపోర్ట్. అంటే అసలు వాళ్ళకున్న జీలు, వాళ్ళకున్న ఒక కషి అసలు గ్రేట్, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్ నిన్న ఒక ఛాలెంజ్ చేసిండు నాతోటి. బ్లాంక్ నిన్న ఇప్పటికి ఒక 100 times సినిమా చూసిండు. నిన్న ఒక మాట చెప్పిండు, అదేంటంటే బ్లాంక్ పేపర్ మీద నా ఆస్తి షూరిటీ పెడతా, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే అన్నాడు. అలా ఒకసారి చెక్ చేసుకో అంటే నాకు కూడా నమ్మకం ఉంది, జస్ట్ ఒక కిండల్ చేయనికన్నా చెక్ చేసుకో అంటే నువ్వు పెన్ను పేపర్ తెచ్చుకో అన్నట్టు అన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మోటివేషన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఈశ్వర్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ సందీప్ అన్న ఒకటి సుమన్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న థ్యాంక్ యూ, మెంటల్లీ మనకు మస్తు సపోర్ట్ ఇచ్చినారు, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ అన్న గురించి చెప్పాలంటే జనరల్గా నాకు అర్జున్ రెడ్డి, అనిమల్ రెండిట్లో ఏది ఇష్టం అని అంటే నేను కన్ఫ్యూజ్ అవుతా, సీరియస్గా చెప్తున్నా. అంత కనెక్ట్ అయిపోయినా. బట్ అన్నతో జర్నీ చేసినాక అన్న పర్స్పెక్టివ్, అన్న సపోర్టు, అన్న 2 years బ్యాక్ అన్న నాకు పరిచయం లేదు.
బట్ 2 ఇయర్స్ నుంచి అన్నతో జర్నీ చేస్తున్నా. ఫస్ట్ నన్ను అన్న అడిగిన క్వశ్చన్ ఏంది, ఒక ఎయిట్ రూమ్లో చూసినప్పుడు నువ్వు ఎయిటర్ అని అడిగిండు, కాదని యాక్టర్ అని చెప్పిన. అప్పుడు నాకు పరిచయమైన అన్న కొన్ని రషెస్ చూసినాక దాని తర్వాత అన్న వీళ్ళు బాగా కష్టపడుతున్నారని సపోర్ట్ స్టార్ట్ చేసి, అన్న చెప్తున్నా సీరియస్లీ, మీ సపోర్టు, మీ కేరింగ్, మీ లవ్, ఇవన్నిటి ముందు వేరే ఏవన్నా చిన్నవి అన్న. అసలు చెప్తున్నా కదా, అన్న ఇచ్చిన ఈ సపోర్టు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి ప్రాజెక్ట్స్ చేసి అప్పుడు అన్న గురించి ఇంకా పొగుడుతా. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చిన్నవాడిని, అన్న చాలామంది పెద్దవాళ్ళు పొగిడేసినారు, నేను పొగిడితే ఆనది అది. ఎదిగినాక పొగుడుతా, రాసి పెట్టుకోండి. అన్నను పొగడానికన్నా ఎదుగుతా. మార్క్ మై వర్డ్స్. సినిమా చూడండి. నేను చెప్తున్నా కదా, అస్సలు నా మాట నేను బాగాలేకపోతే అది చేస్తా ఇది చేస్తాను ఏమన్నాను, ఎందుకంటే నా సినిమా నాకు 100% నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ అన్న, ఫ్యూచర్లాగా మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు నన్ను ట్రైలర్ ఈవెంట్కి రమ్మంటే నేను రానని చెప్పిన. టీజర్కి వచ్చిన కదా, ట్రైలర్కి రాను, ఎవరు నన్ను పిలుచుకుంటారా అని చెప్తే పాపం వీళ్ళకి ఎవరు దొరకలే, మళ్ళీ నన్నే పిలిచిరు. సో థింగ్ ఈజ్, టీజర్ ఈవెంట్లో మాట్లాడినాం. యాక్చువల్లీ నాకు కూడా ఏం కొత్తగా ఏదో రాసుకొని వచ్చి రాదు. కానీ ఒకటి ఏం అర్థమైందంటే, వీళ్ళందరూ చెప్పినట్టు కాన్స్టాంట్గా దీన్ని డ్రైవ్ చేయడానికి సర్టన్ అమౌంట్ ఆఫ్ పిచ్చి కావాలి, అది ఉంది. అందుకే ఇట్లాంటి సినిమా అయింది. సో నేను అన్నట్టు మ్యూజిక్ బాగుందని చెప్పిన కదా టీజర్లో, అప్పుడు మ్యూజిక్ రిలీజ్ అవ్వలేదు. నా మ్యూజిక్ రిలీజ్ అయింది. మ్యూజిక్ ఈజ్ అ చాట్ బస్టర్. మ్యూజిక్ ఈజ్ రియలీ గోయింగ్ గుడ్. మ్యూజిక్ చాలామందికి నచ్చుతుంది. సో ఆ గెస్ కరెక్ట్ అయింది. అట్లనే సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సెన్సార్ రిపోర్టు, నిన్న ప్రివ్యూ రిపోర్టు జనరల్గా చెప్తుంటారు బాగుందని, అట్లా అనిపించలేదు. ఇది జెన్యున్గా బాగుందని చెప్పినట్టు అనిపించింది. సో అది రేపు థియేటర్లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళు అసలు అంటే వీళ్ళ ఆఫీస్ పోతే అది ఆఫీస్లా ఉండదు, షూటింగ్ పోతే షూటింగ్లా ఉండదు. మామూలు కష్టపడి తీయలే వీళ్ళు, అసలు పిచ్చిది. అసలు అంటే నేను అర్జునుడు ఎట్లా తీసినా అంతకంటే ఎక్స్ట్రీమ్ ఇంకా వీళ్ళది. సో దానికోసమైనా సినిమా నడవాలి. సో చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది ఇది, ఈ స్ట్రైకింగ్ క్వాలిటీ మన తెలుగు ఆడియన్స్కే. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూస్తారు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అదే అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద జిగ్రీస్ టీమ్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం యాక్టర్స్, ఫస్ట్ టైం డైరెక్టర్స్, ఎవ్రీబడి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ Kamran, yeah. So for everybody, all the best and good luck, and thank you for calling me. And సక్సెస్ మీట్ కదా రాను, నేను ట్వీట్ పెడతా కావాలంటే. బట్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. యా. అండ్ వాట్ ఐ గాట్ టు నో ఈజ్ థియేటర్స్ కూడా ఫీల్ అవుతున్నాయి, ఆన్లైన్ ఓపెన్ చేసారు కదా. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండ్ గుడ్ లక్ అగైన్. యా, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ అన్న కట్అవుట్ పెట్టుకొని చేసుకుంటాం పక్క. స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఎస్. Yes, thank you so much, sir. Thank you so much.